భ్రమక పదాలు అంటే ఒక పదంలోని అక్షరాలు ఎడం నుంచి కుడికి చదివినా, కుడి నుంచి ఎడం వైపు చదివినా ఒకే పదం రావడం అనమాట. అంటే ఉదాహరణకి జలజ, కిటికీ, మడమ ఇలాంటివి అనమాట. వీటినే ఇంగ్లీష్లో కూడా పాలిండ్రోమ్ వర్డ్స్ అంటారనమాట. మేడం అట్లా. అయితే నంబర్స్లో కూడా, సంఖ్యల్లో కూడా పాలిండ్రోమ్ ఉంటాయి. వాటిని పాలిండ్రోమ్ నంబర్స్ అంటారు. ఉదాహరణకి 11, 121 ఇవన్నీ కూడా పాలిండ్రోమ్. వీటిని తెలుగులో మాత్రం భ్రమక పదాలు అంటారు అనమాట. అయితే ఒకసారి ఒక రాజుగారి సభలో ఒక పండితుడు వచ్చి, రాజా, నేను ఒక చమత్కార పద్యాన్ని చెప్తాను, అందులో 8 ప్రశ్నలు ఉంటాయి, దానికి ఎవరు జవాబు చెప్పగలరో చూస్తాను. అయితే షరతు ఏంటంటే ఆ సమాధానాలు భ్రమక పదాలతో ఉండాలి, 5 అక్షరాలతోటి ఉండాలి ప్రతిదానికి కూడా. అలా చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఓడిపోయానని ఒప్పుకొని దండం పెట్టేసి వెళ్ళిపోతాను. ఎవరైనా చెప్పలేకపోతే నేనే, ఒకవేళ ఒక పక్షాన నేనే గెలిచినట్టయితే నేను చిన్నగా నవ్వేసి వెళ్ళిపోతాను రాజా అని చెప్తాడనమాట. అయితే రాజుగారు సరే అడుగు చూస్తాను అని అంటారనమాట. అప్పుడు ఆయన ఈ విధంగా క్వశ్చన్స్ని అడుగుతారనమాట. అవి ఏంటంటే 8 ప్రశ్నలు. అదేంటంటే, రాముడెవ్వరి గూడి రావణుని మర్ధించే, పరవాసుదేవుని పట్నమేది, రాజమన్నారు చేరంజిల్లు శరమేది, వెలయ 4 వంటి విత్తు అదేది, సీతను చేకొన జరచిన ధనువేది, సభవారి నవ్వించు జానుడెవరు, అలరంబ తురుములో నల్లరు మాలిక ఏది, శ్రీకృష్ణుడు ఏ ఇంట చెలగుచుండే. ఈ 8 ప్రశ్నలకి భ్రమక పదాలతోటి 5 అక్షరాలతోటి ఆన్సర్స్ చెప్పాలన్నమాట, జవాబు చెప్పాలి. అయితే అదే సభలో ఒక పండితుడు లేచి నేను చెప్తానండి అని చెప్పి ఇలా చెప్పడం మొదలు పెడతాడనమాట. అయితే మొదటి ప్రశ్న ఏంటి, రాముడెవ్వరి గూడి రావణుని మదించే అంటే రాముడు ఎవరి సహాయంతో రావణాసురుణ్ణి చంపాడు అంటే తోక మూకతో, అంటే వానర సైన్యంతో అనమాట. తోకమూకని రివర్స్ తోకమూకతో అనేది 5 అక్షరాలు, దాన్ని రివర్స్ చేస్తే మళ్ళీ తోకమూకతో అనే వస్తుంది. అలాగే మిగిలిన సమాధానాలు కూడా ఉంటాయి అనమాట. అవేంటో చూద్దాం. పరవాసుదేవుని పట్నమేది, పరవాసుదేవుడు అంటే విష్ణుమూర్తి, విష్ణుమూర్తి పట్నం ఏంటి, రంగనగరం అంటే శ్రీరంగం అన్నమాట. అలాగే మూడవ ప్రశ్న, రాజమన్నారు చేరంజిల్లు శరమేది, రాజమన్నారు అంటే రాజాదిరాజు, శరము అంటే బాణం, ఆయన చేతిలో రంజిల్లు బాణం ఏది, దాని జవాబు లకోరి కోల అంటే పదునైన బాణం అని అర్థం అనమాట. తర్వాత ప్రశ్న, సీతను చేగొన జరచిన ధనువేది అంటే సీతమ్మ వారిని చేపట్టడానికి రామయ్య తండ్రి విరిచిన ధనువు పేరేంటి, అదేంటి, పంచాస్య చాపం అంటే శివధనుస్సు అన్నమాట. తర్వాత ప్రశ్న, వెలయ 4 వంటి విత్తు అదేది అంటే తెలుగు సంఖ్యల్లో 4 ఆకారంలో ఉండే విత్తనము ఏంటి అని అడుగుతారు అనమాట. దాని సమాధానం జంబీర బీజం. జంబీరము అంటే నిమ్మకాయ, బీజం అంటే విత్తనం అనమాట, అంటే నిమ్మకాయ విత్తనం అనమాట. సభవారి నవ్వించు జానుడెవరు అంటే సభని నవ్వించే పన్నిపోయేట ఎవరు అని అడుగుతున్నారు అనమాట. అంటే వికట కవి, అది ఎవరో కాదు, మన తెనాలి రామలింగుడు అనమాట. తర్వాత ప్రశ్న, అలరంబ తురుములో నలరు మాలిక ఏది అంటే రంభ కొప్పులో ఉండే మాలిక ఏది అని అడిగారు. దాని సమాధానం మందార దామం. దామం అంటే దండ, అంటే మందార పూల దండ అనమాట. తర్వాత ఆఖరి ప్రశ్న, శ్రీకృష్ణుడే ఇంట చెలగుచుండే, దాని సమాధానం నంద సదనం అంటే శ్రీకృష్ణుడు ఏ ఇంట్లో తిరిగాడు అంటే నంద సదనం అంటే నందుడి ఇల్లు. ఇలా చమత్కారంగా ఆయన కూడా భ్రమక పదాలతో 5 అక్షరాలతోటి సమాధానాలు చెప్తాడనమాట ఆ పండితుడు. అప్పుడు ఆ ప్రశ్న అడిగిన పండితుడు వారికి నమస్కారం చేసి తన ఓటమిని ఒప్పుకుని వెళ్ళిపోతాడు. అది ఇలాంటి మరెన్నో సాహితీ విషయాలు, మరెన్నో కథలు వినాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ టు కథలు చెప్పుకుందాం రా.